గారు అది ఈయనొచ్చి నాకేదో రాశారు కదా! అప్పుడు కూడా 8 సంవత్సరాల క్రితం పెట్టిన పేపర్‌లో కూడా పెట్టా. ఇప్పుడు మీకు కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా! ఇంకా ఇవ్వలేదు కదా! ఇస్తున్నారు గానీ ఇవ్వలేదు కదా! అంటున్నారు గానీ ఇవ్వలేదు మరి. ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఆల్రెడీ ఇచ్చేసామంటున్నారు కదా! లేదు. మాది ఎప్పుడుదో ఆ. మా పిల్లలు కూడా చిన్న పిల్లలు అప్పుడు రేషన్ కార్డు. ఇప్పుడు మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి 35 సంవత్సరాలు కూడా అయిపోయినాయి. ఇంతవరకు మళ్ళీ మాకు కొత్త రేషన్ కార్డు రాలా. మరి ఇంకా ఏమో ఇస్తున్నారని అయితే అంటున్నారు. మాకైతే రాలేదు. నాకు 8 ఏళ్ళు 9 సంవత్సరాలు వచ్చినాయి, పింఛను కూడా రాలేదు. మున్సిపల్ ఆఫీస్కి ఒక 4-5 సార్లు పైనే తిరిగా మా అబ్బాయి నేను, కానీ రావట్లేదు. ఎందుకు చెప్తున్నారు ఏమో ఆయన చనిపోయింది ఇంటికాడే. మళ్ళీ మా అబ్బాయి ఉండి ఇంటికాడైనా హాస్పిటల్లోనే రాపిచ్చాడంటే అది ఒకటి పొరపాటు అయింది అన్నారు. సరే అది ఎలా చేయాలో చెప్పండి చేయించుకుంటామంటే కూడా ఎవరని చెప్పట్లేదు, మళ్ళీ పింఛన్ రావట్లేదు. మీకు వచ్చిందా డబుల్ బెడ్రూమ్? నాకు వచ్చింది మేడం. ఇన్ని సంవత్సరాలు కిరాయి ఇంట్లో కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొన్నాం. కిరాయి ఇండ్లలో సమస్యలు, ఇంటికి రెంట్ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేము అప్లై చేసుకున్నాం 2016లో. కానీ లాస్ట్ ఇయర్ వచ్చింది మాకు. 1 ఇయర్ అవుతుంది ఇంట్లోకి వచ్చి కూడా. మేము ఫస్ట్కి మేము ఇంట్లోకి వచ్చాము. మేము ఇప్పుడు రెంట్ డబ్బులు అన్నీ మిగులుతున్నట్టు మా పిల్లలకి చాలా యూజ్ఫుల్గా ఉంది. మేము ఇంట్లో చాలా ప్రశాంతంగా ఓన్ హౌస్లో ఉన్న ఓనర్స్ లాగా మేము ఫీల్ అవుతున్నాం. ఇచ్చారు కదా! ఇచ్చాము. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి వస్తున్నాయా? ఇప్పుడు రావట్లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చినాయి. ఇప్పుడు 500 సంథింగ్ ఏదో ఇస్తాన్నారు, అది రావట్లేదు. ఏది రావట్లేదు. మీకు అసలు ఇప్పుడు గ్యాస్ 500 రావట్లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నాయి మాత్రమే మాకు వచ్చినాయి. ఇప్పుడు అప్పుడు ఉన్నాయి వచ్చే ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు అప్పుడు ఉన్నాయన్నీ వచ్చినాయి కూడా ఇప్పుడు రావట్లేదు. ఏం చేస్తుంటారు? ఇంట్లో హౌస్ ఇంట్లోనే ఉంటాం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందమ్మా 2000. 2000? ఎందుకు 4000 కదా మీ పెన్షన్? 4 నుంచి వస్తుంది పెన్షన్. అదైనా కేసీఆర్ అని ఇల్లు ఇచ్చాడు. ఎందుకు ఇప్పుడు మీకు 4000 కదా రావాల్సింది పెన్షన్? మరి అన్నారు కానీ ఎక్కడ ఇచ్చారమ్మా? ఇవ్వలేదు కదా. ఇస్తున్నారంట కదా, మీరు చెప్పట్లేరా? లేకపోతే లేదమ్మా ఇవ్వట్లేదు అసలు. లేదు. కరెంట్ బిల్ అయితే ఫ్రీ వచ్చింది, బస్ ఫ్రీ అంతే. 2 బస్ ఫ్రీ ఓకేనా నీకు? ఓకే. తిరుగుతున్నావు రోజు మరి బస్సులో? రోజు ఎక్కడ వెళ్తున్నామమ్మా? మేము ఎక్కడ వెళ్తాం రోజు మామూలుగానే. ఇక అంతే మన పరిస్థితి బట్టి. కేసీఆర్ అని ఇల్లు ఒకటి వచ్చింది, అదొకటి సంతోషంగా ఉంది. రూమ్ రెంట్ కట్టుకునే బాధ, రూమ్ రెంట్ బాధ లేకుండా ఉంది. ఓకే. సరే.